నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. మామూలుగా ఒక రాజకీయ నాయకుడి జీవితం మొదలయ్యాక వాళ్ళు ఎన్ని పర్యాయాలు గెలిచారు, ఏ నియోజకవర్గాల్లో గెలిచారు, ఎన్ని హ్యాట్రిక్లు కొట్టారు, అందరికి మించి ఎన్ని ఎక్కువసార్లు గెలిచారు అనేది ఎప్పుడు ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది. కాకపోతే కొంతమంది దివంగతులు అవుతారు, కొంతమంది ఉన్న ఆ టైంలోనే కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారు. ఆ రికార్డ్స్ క్రియేట్ చేయడంలో ముందు వరుసలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన నందమూరి తారక రామారావు గారు, అదే మన పెద్ద ఎన్టీఆర్ గారు. ఆయన ఉన్న ఆ టైంలోనే చాలా తక్కువ టైంలో ఎక్కువ నియోజకవర్గాలు పోటీ చేసి దాంట్లో ఒక నియోజకవర్గం మినహాయిస్తే అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందిన ట్రాక్ రికార్డు ఆయన సొంతమంట. మరి ఏ నియోజకవర్గాల్లో పోటీ చేశారు, ఏ సంవత్సరంలో పోటీ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సండి. మామూలుగానే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒక ప్రభంజనం, అప్పటికే సినిమాలతో ఆయన చరిత్ర ఇది స్టార్ట్ చేసి మరో చరిత్రను లిఖించారు. కాకపోతే ఈ చరిత్రలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కాని ఒక ఫీట్ కేవలం మన ఎన్టీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది, ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు అనేసి విన్నాను. ఏంటి ఆ ఫీటు? అసలు ఒక్కసారి ఆయనకు సాధ్యమైంది, మిగతా వాళ్ళకి ఎందుకు సాధ్యం కాలేదు నాకు తెలుసుకోవాలని. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో నాకు అత్యంత ఆసక్తికరమైన, ఉత్తేజకరమైన ఘట్టం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఆ ఆవిర్భావాన్ని ససాక్ష్యాలతో, సోదాహరణలతో, అనేక వరుస సంఘటనలతో చూసినటువంటి ఒకానొక బాల్యం, కౌమారం, యుక్త వయస్సు. ఈ దశల్లో నేను తెలుగుదేశం పార్టీని చాలా అతి సన్నిహితంగా గమనించిన వాడిగా నాకు ఎన్టీ రామారావు గారి యొక్క రాజకీయ రంగప్రవేశం చాలా ఎంత ఆసక్తిని కలిగిస్తుందో. ఎందుకు ఆసక్తిని కలిగిస్తుందంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనేటటువంటి ప్రశ్నకి, ఇది ఎలా సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక ప్రశ్నకి అవును ఇది నా వల్లే సాధ్యమవుతుంది అని నిరూపించినటువంటి ఒక కారణ జన్ముడు నందమూరి తారక రాముడు. ఆయన ఏంటంటే 9 నెలల కాలంలో పార్టీ వ్యవస్థాపించిన 1982 మార్చి 29 పార్టీని వ్యవస్థాపిస్తే 1983 జనవరి 9 ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎన్టీఆర్ గారి వల్ల సాధ్యమైంది అది. ఎన్టీఆర్ గారు లాంటి ఒక రాజకీయ నాయకుడిని అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు, చూడబోము, చూడలేము ఎప్పటికీ. ఆయనది ఎన్టీ రామారావు గారు అంటే రాజకీయం కాదండి, అది రాజరికం. ఓకే. అలాగా ఎన్టీ రామారావు గారు ఒక అసాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి, ఒకటి గుడివాడ, మరొకటి ఆ సమయంలో తిరుపతి, 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి తిరుపతి నియోజకవర్గానికి ఆయన రాజీనామా చేశారు. ఓకే. తిరుపతి నియోజకవర్గానికి ఎందుకు రాజీనామా చేశారు, ఏ పరిస్థితుల్లో రాజీనామా చేశారు అన్నది మనం ఇంకొక విశ్లేషణలో చెప్పుకుందాం. ఇక్కడ గుడివాడిని అట్టిపెట్టుకుని శాసనసభకి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వెళుతున్నారు. గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. 1984 సంక్షోభం తర్వాత 1985 ఎన్నికలకి ఆయన ఎకాఎకిన 3 నియోజకవర్గాల్లో పోటీ చేశారు. 3 ఒకేసారి 3 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారి ఆయన హిందూపురం, నల్గొండ, గుడివాడ, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల నుంచి పోటీ చేసి 3 ప్రాంతాల నుంచి ఆయన గెలిచి ఆయన అప్పుడు హిందూపురాన్ని అట్టిపెట్టుకొని గుడివాడ, నల్గొండలకి రాజీనామా చేసి గుడివాడ నియోజకవర్గాన్ని రావి శోభనాద్రి చౌదరి గారి కుటుంబానికి, నల్గొండ నుంచి జి రుద్రమదేవి గారిని ఆవిడ పోటీ చేశారు. అంటే ఆయన 2 ఎన్నికల్లోపు 5 నియోజకవర్గాల నుంచి పోటీ చేసినటువంటి ఘనత పొందారు. అప్పటికే 89 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆయన హిందూపురం, తర్వాత కల్వకుర్తి, మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో ఆయన మొట్టమొదటిసారి ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ గారి చేతిలో. ఓకే. కాకపోతే హిందూపురంలో గెలిచారు. గెలవడంతో 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు సాధించారు. ఆ తర్వాత 94 ఎన్నికలకి ఎవరూ ఊహించిన విధంగా అక్కడ టెక్కలి అని ఒక నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా, దువ్వాడ నాగావళి గారని చెప్పేసి ఆవిడ 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే గెలిచారు. గెలిచిన తర్వాత కాళింగ సామాజిక వర్గం గెలిచిన తర్వాత ఏంటంటే ఆవిడ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఓకే. కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఆ వ్యతిరేకత గురించి ఆయనకి లిఖిత రూపంలో తెలియజేశారు. తెలియజేసిన తర్వాత ఆలోచించి ఎక్కడి నుంచి పోటీ చేయాలని, ఆ ఎన్నికల్లో వాస్తవానికి ఎన్టీ రామారావు గారు అప్పుడే లక్ష్మీపార్తి గారిని పోటీ చేయిద్దామని అనుకున్నప్పటికీ
లక్ష్మీపార్వతి గారు సున్నితంగా తిరస్కరించారనే విషయం చాలామందికి తెలియదు. ఓకే. మిమ్మల్ని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద మీరు ఆశీనులు అయితే చూడాలనుకుంటున్నానే కానీ నేను పోటీ చేయాలని అనుకోవట్లేదని ఆవిడ సున్నితంగా తిరస్కరించి హిందూపురం, టెక్కలి 2 నియోజకవర్గాలు ఎన్టీ రామారావు గారు పోటీ చేసి ఆ తర్వాత ఆయన గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి టెక్కలికి రాజీనామా చేశారు. టెక్కలికి రాజీనామా చేయడం అనేటటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రహ్మాస్త్రంగా మారింది. ఆ సమయంలో ఏంటంటే టెక్కలి ఆయన లక్ష్మీపార్వతి గారి కోసమే రాజీనామా చేశారు. టెక్కలి నుంచి లక్ష్మీపార్వతి గారిని పోటీ చేయించబోతున్నారు, ఆవిడ నెంబర్ 2 కాబోతున్నారు అనేటటువంటి విషయం ఒకటి బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. వాస్తవానికి ఏంటంటే లక్ష్మీపార్వతి గారు వెళ్ళను అన్నా కూడా రామారావు గారి కొన్ని సభలకి, సాంస్కృతిక సమావేశాలకి, ఆధ్యాత్మిక సమావేశాలకి, సాహితీ సమావేశాలకి పంపించేవారు. అట్లాగే రవీంద్ర భారతిలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిని ఆహ్వానించేటటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హాజరు కావాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వీటన్నింటినీ కూడా సతీ సమేతంగా వీళ్ళు నిర్వాహకులు ఆహ్వానించేవాళ్ళు. దాంట్లో వంశీ ఇంటర్నేషనల్ రామరాజు గారు ఏం చేశారంటే ఒక కార్యక్రమానికి దాసనారాయణ గారు సభాధ్యక్షులు జయలలిత గారిని తీసుకొచ్చి విమెన్ ఆఫ్ ది ఇయర్ అనేటటువంటి ఒక అవార్డు ఇచ్చారు లక్ష్మీపార్వతి గారికి. అది ఇంకా రాజ్యం పోసిన తర్వాత రామారావు గారిని పదవీచ్యుతులు చేయడానికి టెక్కలి సీటు కోసం హరికృష్ణ గారు పట్టుబట్టారు. ఓకే. నాకు కావాలని హరికృష్ణ గారు వెళ్ళి అడగటం, హరికృష్ణ గారికి ఆయన కేటాయించుకున్న హరికృష్ణ గారు కాదు, లక్ష్మీపార్వతి గారు కాదు అని పక్కన పెట్టి అప్పయ్య దొర గారిని, అప్పుడు అప్పయ్య దొర గారు నాగావళి గారు ఇద్దరు 94 ఎన్నికలకు పోటీ పడ్డారు. కళింగ హనుమంతు అప్పయ్య దొర అంటారు. అప్పయ్య దొర గారికి ఇచ్చారు, అప్పయ్య దొర గారు గెలిచారు ఆ ఎన్నికల్లో. ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నామంటే 9 నియోజకవర్గాల్లో గుడివాడ 2 సార్లు పోటీ చేసిన, హిందూపురం 3 సార్లు పోటీ చేసిన, మొత్తానికి 9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 8 నియోజకవర్గాలలో గెలిచినటువంటి ఒక అరుదైనటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు వహించారు. కాబట్టి ఆ ఘనత ఎన్టీ రామారావు గారికి ఉందని చెప్పడానికి చెప్పాం. తెలుగు నేల మీద ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1949 ఆన్వర్డ్స్ ఆయన మొదటి సినిమా మన దేశం 1949లో విడుదలైతే 50 షావుకారు, 51కి వచ్చేటప్పటికి ఆయన మల్లీశ్వరి, పాతాళ భైరవి ఇలా వరుసగా పల్లెటూరు పిల్ల వరుసగా వస్తాయి సినిమాలు. 82 ఎన్నికల నాటికి ఆయన 300 సినిమాల్లో నటించారని మనం చెప్పుకుంటే ఎన్టీ రామారావు గారు అంటే 34 సంవత్సరాల పాటు తెలుగు నేల మీద తెలుగు వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో సైతం ప్రతిరోజు మీరు ఎన్టీ రామారావు గారి డైలాగ్ వినకుండానో, ఎన్టీ రామారావు గారి పాట వినకుండానో, ఎన్టీ రామారావు గారి సినిమా తాలూకు వాల్ పోస్టర్ చూడకుండానో, ఎన్టీ రామారావు గారి సినిమా చూడకుండానో తెలుగువాడికి రోజు గడవల. ఓకే. అంతలా తెలుగువారి జీవితాల్లో మమేకమైపోయినటువంటి, తెలుగువారి సంస్కృతిలో పెనవేసుకుపోయినటువంటి ఒకానొక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరానికి 15 సినిమాల 20 సినిమాల 14, మీకు 14-16 కృష్ణ గారు చేశారు, చిరంజీవి గారు చేశారు. రామారావు గారు ఏంటంటే మీకు నాగేశ్వరరావు గారు ఆయన ఎక్కువ కాలం జీవించి ఉండొచ్చు. నాగేశ్వరరావు గారు 91 సంవత్సరాల పైబడి ఆయన జీవించారు. రామారావు గారు 74 సంవత్సరాల కాలానికి ఆయన దివంగతులు కావడం జరిగింది. నాగేశ్వరరావు గారు నెంబర్ వైజ్, ఏజ్ వైజ్ ఆయన ఎక్కువ కాలం జీవించినప్పటికీ ఆయన చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. ఓకే. దానికి నాగేశ్వరరావు గారు ఏ విధంగా నిర్ణయించుకున్నారంటే సినిమాల్లో నటించడం లేదు, టీవీ సీరియల్స్ మట్టి మనిషి అనేది ఒక సీరియల్ చేశారు, టీవీ సీరియల్స్లోకి వెళ్ళి నటించలేరు. కాబట్టి నేను ప్రజలకి అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించారు. నిత్యం ప్రజలకి నేను ఎక్కడో చోట కనపడాలంటే ఏం చేయాలంటే సినిమా ఫంక్షన్స్కి నాగేశ్వరరావు గారిని పిలిస్తే రాను అని ఏ రోజు చెప్పలేదు నాగేశ్వరరావు గారు. తర్వాత మీకు సాంస్కృతిక కార్యక్రమాలకి మీరు రవీంద్ర భారతిలో ఈరోజు కనిపిస్తే నాగేశ్వరరావు గారు మరుసటి రోజు త్యాగరాయ గాన సభలో కనిపించారు. ఓకే. ఆ మరుసటి రోజు హరిహర కళాభవన్లో కనిపించారు. ఆ తర్వాత రోజు లలిత కళా తోరణంలో కనిపించేవారు. మీకు అర్థమవుతుంది కదా. కార్యక్రమాలకు వెళ్ళి ఆయనను పిలిచే విధంగా, ఆహ్వానించే విధంగా ఆహ్వానిస్తే ఖచ్చితంగా వచ్చారు. మ్యూజిక్ వరల్డ్లో మేము ఒక కార్యక్రమం నిర్వహిస్తూ 2004 మార్చిలో తెలుగు సినిమా ఆణిముత్యాలని ఫస్ట్ డే ఓపెనింగే నాగేశ్వరరావు గారితో ఓపెనింగ్ చెయ్యాలి మనం ప్రోగ్రామ్ అని చెప్పి వెళ్ళి అడిగాం నాగేశ్వరరావు గారు. ఆయన వచ్చేసారు. ఆన్ డాట్ 6 అంటే ఆన్ డాట్ 6 నాగేశ్వరరావు గారు కింద ఆగి నాగేశ్వరరావు గారికి మెట్లు ఎక్కాలి, 32 మెట్లు 36 మెట్లు. చక్కగా ఆ పొందూరు కద్దరిని పంచిన పైకెత్తి పట్టుకుని పైకి నడుస్తున్నారు ఆయన. వాళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే వాళ్ళు అందుకే గొప్పవాళ్ళు అయ్యారు. సమయపాలన, ఖచ్చితమైనటువంటి సమయపాలన. రామారావు గారి దగ్గరికి మీరు 5:30 ఉదయం రండి అంటే మీరు 5:35కి వెళితే రామారావు గారు ఒక మాట అనేవారు,
మీరు నా దగ్గర నుంచి ₹1,00,000 దొంగలించి తీసుకెళ్ళిపోండి, నేను ఏమనుకోని బాధపడను. నా దగ్గర నుంచి మీరు 5 నిమిషాల సమయం దొంగలించారని ఎవరైనా. ఓకే, 5 నిమిషాలు అంటే ఏంటో తెలుసా? 300 సెకండ్లు. 300 సెకండ్లు నాకు ఎవరు తీసుకొచ్చి ఇస్తారు? వాళ్ళు కాలంతో పరిగెట్టారా, కాలం వాళ్ళతో పరిగెట్టిందా మనకు అర్థం కాదు. దట్ ఈజ్ ఎన్టీఆర్, వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. అప్పటికీ ఎప్పటికీ ఒకే ఒక్కడు శకపురుషుడు, యుగపురుషుడు ఎన్టీ రామారావు గారు మాత్రమే. నిజంగా అంటే అంత తక్కువ టైంలో ఆ ఘనత అనేది మామూలు విషయం కాదు. మిగతా వాళ్ళనంటే ఇన్ని లైఫ్ ఆఫ్ స్పాన్ అనేది పెరిగింది, ఇక్కడేమో తగ్గింది. అది తక్కువ టైంలో ఆయన తీసుకొచ్చిన ఘనత వీళ్ళు ఎక్కువ సార్లు పోటీ చేసి తెచ్చుకున్న దానికి ఈక్వల్ ఎప్పుడు కాలేదు. నిజంగా తెలియని ఒక మంచి విషయాన్ని మన తెలుగు రాజ్యం ద్వారా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.